తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలిపులి పంజా విసురుతుంది. ఉదయం పాటల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇది మరీ దారుణంగా ఈ చలి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలాగే ఏజెన్సీకి ఆనుకుని ఉండే ప్రాంతాలను కాకినాడ జిల్లాలో గోకవరం మండలం, పత్తిపూడి మండలం, అలాగే శంకవరం మండలం, కోటనందూరు మండలాల్లో అయితే ఈ చలి తీవ్రత కాస్త అధికంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఏజెన్సీకి దగ్గరగా ఉండే ప్రాంతాలు, కొండ ప్రాంతాలు కావడంతో అయితే ఈ చలి తీవ్రత కొద్దిగా అధికంగా ఉందని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఉదయం పూట 5:30 నుంచి 6:30, 7 ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో పొగమంచుతో ఉంటుంది. రహదారిలో వెళ్ళే వాళ్ళకైతే కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు అటు సముద్ర తీరానికి ఆనుకునే ఉండే ప్రాంతాలైన కాకినాడ రూరల్ మరియు కొత్తపల్లి మండలం, అలాగే తొండంగి మండలాల్లో అయితే ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికంగా నమోదవుతాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో చలి తీవ్రత కొద్దిగా తక్కువగా ఉన్నదని చెప్పొచ్చు. మరోవైపు అటు మెట్ట ప్రాంతాలైనటు ఈ జగ్గంపేట, అటు కత్తిపూడి ఈ ప్రాంతాల్లో అయితే కూడా చలి ప్రభావం కూడా కాస్త అధికంగా కనబడుతుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం అయితే కాస్త చలి ప్రభావం ముందుగానే వచ్చిందని చెప్పొచ్చు. కార్తీక మాసం ముందుగా వచ్చినప్పటికీ కూడా ఆ ప్రభావం కనబడలేదు. కాకపోతే ఇప్పుడు మనకి నవంబర్ 2వ వారం నుంచే కాబట్టి చలి తీవ్రత మొదలవుతుంది. నవంబర్ 2వ వారం మొదలవడంతో కాస్త చలి ప్రభావం మొదలైందని చెప్పొచ్చు. మరి దీనివల్ల ఉదయం పాటు వాకింగ్ చేసే సామాన్య ప్రజలు, అలాగే పొలాల్లో పనులకు వెళ్ళే రైతులు కూడా ఈ చలి ప్రభావం కారణం చేత తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా డాక్టర్స్ అయితే చలికి ప్రభావం తట్టుకునేందుకు స్వెటర్లో చలిగాలు బలంగా వీచకుండా మంచు తల మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే చలికాలంలో అయితే వివిధ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. జలుబు, దగ్గుతో పాటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలంలో ఉదయం పూట వాకింగ్ చేసే ప్రజలు, అలా రైతులు కూడా చలి తీవ్రతను తట్టుకునే విధంగా అయితే ప్లాన్ చేసుకునే విధంగా బయటికి వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా పొగమంచుకు దూరంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి అయితే చెప్తున్నారు. అలాగే కాస్త 7 ఆ టైం నుంచి వాకింగ్ మొదలుపెట్టినా కూడా సరిగ్గా సమయం బాగుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే 5:30 నుంచి 6:30 ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కనబడుతుంది. ఆ మంచు ప్రభావం తల మీద గట్టా పడినా, మంచు ప్రభావం పడినప్పటికీ కూడా వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూడా కొద్దిగా మంచి ప్రభావం పడకుండా చూసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉండి ఇటు కాకినాడ జిల్లాలో సముద్రంగా ఆనుకుని ఉండే ప్రాంతాల్లో చలి తక్కువగా ఉండడం చూస్తుంటే ఒక విధంగా శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాలుష్యం అధికంగా అవడంతో సముద్ర గర్భంలో కాలుష్యం కలిసిపోవడంతో ఇప్పటికే అక్కడ ఉన్న మత్స్య సంపద నాశనం అవుతుందని చెప్పి మత్స్యకారులు ఆందోళన చెందుతుంటే, మరి ముఖ్యంగా ఈ పాల్యూషన్ వల్ల కూడా చలి ప్రభావం తక్కువై ఎండలు ఎక్కువగా వీస్తున్నాయని కూడా అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకే అటు కాకినాడ జిల్లాలో కొన్ని మండలాల్లో పూర్తి చలి ఉంటే, కొన్ని ప్రాంతాల్లో చలి లేకుండా ఉక్కపోత గురి చేసే ఉన్నది. కాబట్టి ఇవన్నీ వాతావరణంలో వచ్చే మార్పుల కారణం చేత ఈ విధంగా జరుగుతుందని కూడా అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా చలికాలం మొదలైందని అటు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇటు ఉదయం పూట ఉష్ణోగ్రతలు గణనంగా తగ్గుతున్నాయి. మధ్యాహ్నం మాటలు ఉష్ణోగ్రతలు తగ్గనప్పటికీ ఉదయం పూట అయితే పొగమంచు పడడంతో చూస్తుంటే చలికాలం ప్రారంభ దశలోనే ఉంది. చలిపుంజ బాగా విసురుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చలికాలం తీసుకునే జాగ్రత్తలు కూడా ఉండాలని కూడా అయితే వైద్యులు చెప్తున్నారు. ఇది తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM టీవీ, కాకినాడ నుంచి.